ఉపాధి లేక బీటెక్లు ఎంటెక్లు చదువుకొని ఈరోజు డీమార్ట్లు వాల్మార్ట్లు లేదా ప్రైవేట్ హాస్పిటల్స్లోన ప్రైవేట్ విద్యా సంస్థలోన 8-10 వేలకి ఈరోజు మేము పీజీలు పిహెచ్డీలు చదువుకొని పని చేయాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. 8-10 వేలకు పని చేస్తే వచ్చిపోవడానికే సరిపోవట్లేదు. అయినా సరే మళ్ళీ ఇచ్చే 8-10 వేలలో కూడా ప్రైవేట్ మాల్లో పనిచేసిన క్వాలిటీ చెకింగ్ పేరుతోని సరిగా సేవలు అందించట్లేదని చెప్పేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ కటింగ్లు వేస్తున్నారు. ఇక ప్రైవేట్ విద్యా సంస్థల్లో పోయి ఏదైనా టీచర్గా పని చేసుకొని బతుకుదామంటే మాత్రం ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మరి విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ముగిసే వరకు ఎన్ని అడ్మిషన్లు తెస్తామని చెప్పి టార్చర్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి చదువుకున్న వాళ్లకు వాళ్ళ చదువు దక్క ఉపాధిని కల్పించడంలోన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. ఈ బడ్జెట్ సందర్భంగా అయినా సరే యూత్కు ఉపాధి పెంచడానికి, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి, వృత్తిదారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఆ వైపుగా నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆ విధమైన నిధులు కేటాయించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి మాకు వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నాం.